రేవంత్ రెడ్డి పుణ్యమా అని సబ్జెక్టు కంటే సొల్లు రాజకీయాలు ఎక్కువయ్యాయని మాజీ ఎంపీ బూరా నర్సయ్యగౌడ్ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా హైడ్రా త్రిపురాలు మూసి ప్రక్షాళనని మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఖండిస్తున్నట్లు బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇక మోడీపై రేవంత్ రెడ్డిపై మోడీ పడ్డ రేవంత్కే ఇబ్బందులని రాజకీయ విమర్శలు వేరు, చులకనా చేసి మాట్లాడడం వేరే అని ఆరోపించారు. ఇక రాహుల్ గాంధీ మోడీ కులం గురించి కించపరిచి మాట్లాడితే ప్రజలు వాతలు పెడతారని అన్నారు. రేవంత్ రెడ్డి గారు మోడీ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ ఒకటి మాత్రం ముఖ్యమంత్రి గారికి హితవు పలకదలుచుకున్నాను. ఓ సినిమాలో డైలాగ్ ఉంది, బాలకృష్ణ డైలాగ్, మోడీకి రేవంత్ రెడ్డి అడ్డం వచ్చినా, రేవంత్ రెడ్డికి మోడీ అడ్డం వచ్చినా పచ్చడి అయ్యేది రేవంత్ రెడ్డి గారు. ఆయన గతం చరిత్ర మరుస్తున్నారు. అందుకొరకు దయచేసి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఆచిచూచి గౌరవంగా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిదని హితవు పలుకుతుంది. ఈరోజు మోడీ గారిని ఉద్దేశించు ఒక కులగజ్జితో కులహంకారంతో ఒక ముఖ్యమంత్రి అయినా ఇంకా కూడా మోడీ లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని, మోడీ బీసీ కాదని, మోడీ ఏదో తను బీసీగా కన్వర్ట్ అయిందని వాస్తవాలు మాట్లాడుతూ మోడీ గారిని అవహేళన చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేయటం బాధాకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజు వారిని అడగదలుచుకున్నాను, మోడీ గారు ఎప్పుడు నేను బీసీ అని చెప్పలే, ఎప్పుడని చెప్పిండా? మోడీ గారు ఎప్పుడని నేను బీసీ అని చెప్పిండా? ఆయన మోడీ కా పరివార్